4వ అధ్యాయము ఆదికాండం నుంచి మనము ధ్యానించుకున్నామండి. ఎలోని దేవుని గురించి మనం ధ్యానించుకున్నాం కదా. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఎలోని దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, అన్నిటిపైన అధికారము కలిగిన దేవుడు, అథారిటీ కలిగిన దేవుని గురించి మనం ధ్యానించుకున్నాం కదండి. అబ్రహాము మరి సొదొమ రాజును విడిపించడానికి, అలాగే తన యొక్క తన యొక్క తమ్ముడైనటువంటి లోతు యొక్క ప్రతి ఒక్క మరి తన యొక్క ఆస్తిని, అంతస్తులను అన్నిటినీ, మరి తన యొక్క సంపదను అంతటినీ కూడా శత్రువులు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాటన్నిటినీ విడిపించడానికి గాను 318 మందిని కూర్చుకొని అబ్రహాం బయలుదేరి ఒక నలుగురు రాజుల మీద యుద్ధానికి వెళ్ళి వారి యొక్క మరి చేతిలో నుండి లోతును, సొదొమ రాజును, సొదొమకు సంబంధించిన సమస్తాన్ని, మిగిలిన మరి సొదొమతో పాటు ఇంకొక 4 అంటే మొత్తం 5 రాజుల యొక్క మరి సమస్తమైన వాటిని కూడా విడిపించి బయటకు తీసుకొని వచ్చాడు. మనందరికీ తెలుసు. వెంటనే మెల్కీసెదెకు అనే దేవుని యాజకుని, సర్వోన్నతుడైన దేవుని యాజకుని దేవుడు పంపించాడు. ఎందుకోసం అంటే అబ్రహాంని ఎదుర్కోవడానికి. అబ్రహాంతో ఈ యాజకుడు అంటున్నాడు, నీకు విజయాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఎలోని దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే 318 మంది వలన నాకు విజయం వచ్చిందని అబ్రహాం ఒకవేళ అతిశయిస్తే, అబ్రహాం జీవితంలో ఆనాడే తన జీవితం అయిపోయి ఉండేది. ఆనాడే తన జీవితంలో శాపగ్రస్తుడై ఉండేవాడు. ఆ శాపానికి గురి కాకుండా దేవుని ఆశీర్వాదంలోనూ, అలాగే దేవుని యొక్క ప్రామిసెస్, ఆ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకున్నట్టుకు గాను దేవుడు ఎలోనిగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు అబ్రహాంకి. అలాగే దేవుడు అంటున్నాడు, ఇదంతా చేసింది నేనే అని చెప్పి ఎలోని దేవుడను, సర్వోన్నతుడైన దేవుడనని చెప్పి మెల్కీసెదెకు ద్వారా దేవుడు బయలుపరచడం మనం చూసాం. అంత మాత్రమే కాదు, సొదొమ రాజు వచ్చి అడుగుతున్నాడు, అబ్రహామా, నువ్వు వీటన్నిటిని కూడా సంపాదించుకొని వచ్చావు, శత్రువు చేతుల్లోంచి బయటకు విడిపించుకొని వచ్చావు, అయితే మనుషులు నాకు ఇచ్చే, అలాగే ఆస్తులంతటినీ నువ్వు తీసుకో అంటే అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? ఇదంతా కూడా నేను ఏది కూడా చెప్పుల వారు కూడా నేను తీసుకోను, నా దేవుడు ఇస్తేనే నేను తీసుకుంటాను, ఇదేమి కూడా నేను ముట్టుకోను అని చెప్తున్నాడు. ఎందుకంటే రానున్న దినంలో దేవుడు నన్ను తప్పనిసరిగా దీవిస్తాడు. ఆ దినమును నువ్వేమంటావంటే ఇది నా వలన కలిగింది, నా వలన అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు అంటున్నాడు అని నువ్వు అంటావు కనుక నువ్వు ఇచ్చే దాంట్లో ఒక చెప్పుల వారు కూడా నాకు వద్దు, నూలిపోగు కూడా నాకు వద్దు అంటున్నాడు. ఎందుకంటే సొదొమ రాజు పాపాత్ముడు, పాపములను ప్రేరేపించేవాడు, అటువంటి పాపపు సొమ్ము నాకు వద్దు అంటున్నాడు. అలాగే అంటున్నాడు, నా దేవుడు నన్ను దీవించాలి కానీ ఏ మనిషి ద్వారా నేను దీవించబడకూడదు, ఏ మనిషి కూడా ఇతడు నేను దీవించాను, నా వల్ల దీవించబడ్డాడు అని క్రెడిట్ ఏమాత్రము ఏ మనిషికి రావడానికి వీలు లేదు అని చెప్పి అబ్రహాం అనడం, ఇవన్నీ కూడా మనం చూసాం కదండి. అయితే ఈ రోజున 15వ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు యెహోవా వాక్కు వచ్చి ఏమని పలుకుతున్నదంటే, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాంకు ఒక భయం ఉంది, తప్పనిసరిగా భయపడాల్సిన అవసరత కూడా, అంటే భయపడే పరిస్థితి కూడా అబ్రహాంది. ఎందుకంటే తను ఒక 4 రాజుల మీద విజయం వచ్చాడు, 4 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి వచ్చాడు కనుక ఏనాడైనా ఆ రాజులు మరలా తిరిగి వస్తారనే భయం అబ్రహాంకు ఉండే అవకాశం ఉంది. రెండవదిగా ఇక్కడ మనం చూస్తే, నీ బహుమానం అత్యధికమగును. అబ్రహామా నువ్వు సొదొమ రాజు దగ్గర ఏమన్నావు? నీ యొక్క ఆస్తిలో చెప్పులు వారుగా నూలిపోగు కూడా నాకు వద్దు, ఏమీ నాకు వద్దు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు కదా. అయితే ఆస్తి అంతటిని అక్కడ వదిలేసి వచ్చావు కదా. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఒకవేళ ఆ మనిషి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం ఒకంతతే, నేను నిన్ను 100 అంతలుగా ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అయితే అబ్రహాం అన్నాడు, ఎంత ఇస్తే ఏం లాభం ప్రభా? నా యొక్క పనివాడు ఎలియాజరే నాకు తర్వాత లీగల్ హెయిరర్ అవుతాడేమో, నా ఆస్తంతికి వారసుడు అవుతాడేమో అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తాడు, ఒక సందేహమును వ్యక్తపరిచినప్పుడు దేవుడు అంటున్నాడు, కాదు, నీ యొక్క పనివాడైన ఎలియాజరు నీకు నీ దాసుడు నీకు తర్వాత లీగల్ హెయిరర్ కాదు, నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టినవాడు నీకు వారసుడు అవుతాడని చెప్పినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడంటే అతన్ని బయటకు తీసుకొని వెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపించాడు, అలాగే ఇసుకరేణువులు చూపించాడు, నిన్నెంతగా ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత దేవుడు ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే 7వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు ఆయన
నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్నికిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నేను యువతులకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఉన్న ఈ ప్రాంతాన్ని, నువ్వు ఉన్న దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్పినప్పుడు మరలా అబ్రహాం ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూస్తే అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించేదనని నాకు ఎట్లు తెలియననగా, నాకు ఎలా తెలుస్తుంది ప్రభువా, నువ్వు నాకు ఇది ఇస్తావు, నేను స్వతంత్రించుకుంటాను, దీని అంతటిపై నేనే యజమానిగా ఉంటాను, అధికారిగా ఉంటానని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది ప్రభువా, నేను అంతటిపై అధికారిని, నీ ఎన్నిటిపై అథారిటీ నాకు ఇచ్చేవని నాకు ఎలా తెలుస్తుంది ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వేం చేస్తావంటే ఒక 3 ఏండ్ల పెయ్యిని తీసుకురా, అంటే ఒక ఆవు ఇంకా కననటువంటి గర్భము ధరించినటువంటి పిల్లలు కననటువంటి ఒక ఆవుని తీసుకురా, అలాగే 3 ఏండ్ల మేకను తీసుకురా, ఒక పొట్టేలను తీసుకురా, ఒక గువ్వ పిల్లని తీసుకురా, ఒక పావురం పిల్లని తీసుకురా అని చెప్పి 5 తీసుకొని వచ్చిన తర్వాత పక్షులు 2 పక్క నుంచి ఈ యొక్క పెయ్యి అన్నాం కదా, ఈ ఆవుని తీసుకొని మధ్యకు వధించమన్నాడు, అంటే కట్ చేయమన్నాడు. కట్ చేసి ఇటు ఒక ముక్క పేర్చమన్నాడు. తర్వాత ఇంకేమడిగాడండి, ఒక మేకను తీసుకురమ్మన్నాడు. ఆ మేకను కూడా కట్ చేసి ఇటు ఒక ముక్క పెట్టమన్నాడు, సగం సగం చేయమన్నాడు. తర్వాత ఒక పొట్టేళ్ళని తీసుకురమ్మన్నాడు. పొట్టేళ్ళని కూడా ఇటు ఒక పొట్టేలు ముక్క, ఇటు ఒక మిగతా ముక్క పెట్టమన్నాడు. ఇటు మనం చూస్తే సగ భాగాలుగా ఈ యొక్క ఆవు పిల్ల కానీ, లేకపోతే లేత ఆవు కానీ, అలాగే పొట్టేలు కానీ, మేక కానీ సగం సగం ఇటువైపు ఉన్నాయి. మధ్యలో ఏముంటుందండి ఏమండి రక్తం పారుతూ ఉంటుంది, అంతే కదా. వధించబడినటువంటి ఆ యొక్క జంతువు మధ్యలో ఏముంటుందండి, తప్పనిసరిగా రక్తం పారుతూ ఉంటుంది. అయితే రక్తం పారుతూ ఉండగా గెద్దలు వచ్చి వాటి మీద వాలబోతుంటే అబ్రహాం వాటన్నిటిని తోలివేశాడంట. తోలివేసిన తర్వాత అబ్రహాంకి గాఢ నిద్ర కలిగిందంట. తర్వాత ఏం జరిగిందంటే ఆ యొక్క వధించబడినటువంటి జంతువుల మధ్యలో నుండి ఇప్పుడు మనం 17వ వచనం చూస్తే, మరియు ప్రొద్దుగురంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. రాజుచున్న ఒక పొయ్యి అలాగే అగ్నిజ్వాల 2 కూడా ఆ యొక్క ఖండముల మధ్య విభజింపబడినటువంటి ఆ రక్తము మీద నడుచుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉన్నాయంట. అయితే మనం చూసినప్పుడు ఇదంతా ఏంటి, అసలు దీనికి అర్థం ఏంటి అని మనం గ్రహించినట్లయితే, ఆనాడు మిడిల్ ఈస్టర్న్ డెజర్ట్స్లో, ఆ యొక్క ఎడారి ప్రాంతాల్లో 2 వ్యక్తుల మధ్య నిబంధన ఈ విధంగా జరిగేదన్నమాట. ఒక జంతువును వధించి ఆ యొక్క కళేబరాలను సగం సగం అటు ఇటు పెట్టి వాటి మధ్యలో అటు నుంచి ఒకరు, అంటే నిబంధనలో ఉన్నటువంటి ఒకరు అటు నుంచి నడుచుకొని వస్తారు, నిబంధనలో ఉన్నటువంటి మరొకరు ఇటు నుంచి నడుచుకొని వస్తారు. వీరిద్దరూ అటు ఇటు నడుచుకుంటూ నిబంధన చేసుకుంటారు. అంటే స్ట్రాంగ్ ప్రామిస్, నాట్ అన్ ఆర్డినరీ ప్రామిస్ బట్ అ స్ట్రాంగ్ ప్రామిస్ అనమాట. ఒక ప్రామిస్కి మించినది నిబంధన, కవెనెంట్ అంటాం. వారు ఏమని నిబంధన చేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 2 రాజులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమని నిబంధన చేసుకుంటారంటే ఇలాగే ఒక ఆవును వధించి, మేకను వధించి, గొర్రెపిల్లను వధించి ఇలా సగం సగంగా పెట్టి మధ్యలోంచి నడుచుకొని అటు ఇటు వెళ్తూ వాళ్ళు ఏమని నిబంధన చేసుకుంటారంటే, నీ రాజ్యం మీదకి నేను ఎప్పుడు రాను, నా రాజ్యం మీదకి నువ్వు ఎప్పుడు రాకు, ఇదే మన ఈ యొక్క జంతువు రక్తం మీద నడుస్తున్నటువంటి రక్త నిబంధన అని వారు మాట్లాడుకుంటారు. ఆ మీదట వారు ఒకరి రాజ్యం మీదకి ఒకరు వెళ్ళకూడదు. ఇది ఒక ఎగ్జాంపుల్, నిబంధనకు ఇది ఒక ఎగ్జాంపుల్. అలా రాజుల మధ్య నిబంధనలు జరుగుతూ ఉండేవి, రాజ్యాల మధ్య నిబంధనలు జరుగుతూ ఉండేవి. ఆ నిబంధనకు వారు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. ఒకవేళ కట్టుబడి లేకపోతే ఈ కళేబరం వలె నేను కూడా అయిపోవుదునుగా, కానీ దాని అర్థం అన్నమాట, ఆ నిబంధనకి అర్థం. ఇక్కడ చూస్తే తండ్రి అయిన దేవుణ్ణి అబ్రహాం అడుగుతున్నాడు, నేను ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటానని, దీని అంతటిపై నేనే అధికారిగా ఉంటాను, అథారిటీ నాకు ఇస్తున్నావని, నాకేంటి ప్రవ్వా రుజువు అంటే దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఈ యొక్క జంతువుల్ని కళేబరాలను పక్కన ఉంచి వాటి మధ్యలో ఉన్నటువంటి రక్తము మీదుగా ఒక పొయ్యి, రాజుచున్న పొయ్యి అలాగే అగ్ని జ్వాల నడుచుకుంటూ వెళ్తూ నిబంధన చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే 2 రాజులు నిబంధన చేస్తే అటునుంచి ఒక రాజు, ఇటునుంచి ఒక రాజు వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక్కడే ఆ నిబంధనను నెరవేర్చువాడు గనక ఆయన ఒక్కడే దాని మీద నుంచి నడిచిపోతున్నాడు. అబ్రహాముకి గాఢ నిద్ర కలిగింది. అబ్రహాము పని ఎక్కడి వరకు అంటే తనకి దేవుడు చెప్పిన పని చేసేంత వరకునే. ఆయన ఏమన్నాడు, నువ్వు ఒక
పెయ్యిని తీసుకురా, అలాగే ఒక గొర్రె పిల్లని తీసుకురా, అలాగే ఒక మేకని తీసుకురా, ఒక గువ్వ పిల్లని తీసుకురా, ఒక పావురం తీసుకురా, ఈ 5 తీసుకురా అని చెప్పి వాటిని వధించు. అంటే నువ్వు ఈ పని చెయ్యి అంతే, తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకో. తర్వాత కవనెంట్ ఏంటంటే నేను దాన్ని నడిపిస్తాను. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి పని అప్పగించుతాడు. ఆ పని ఆయన ఎంతవరకు చేయమన్నాడో అంతవరకు చేసి మనం రెస్ట్ తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత చేసే పని అంతా కూడా ఆయనే జరిగిస్తాడు. ఇక్కడ మనం చూస్తే తండ్రి అయిన దేవుడు యొక్క రాజుచున్న పొయ్యి, అలాగే అగ్నిజ్వాలగా ఈ యొక్క కవనెంట్లో నడిచి వస్తూ ఆయన నిబంధన చేస్తున్నాడు. ఏమన్నారో తెలుసా? నీ శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తాను, వీటన్నిటిపైన నీకు అధికారం ఇస్తాను, ఈ యొక్క దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావని చెప్పి ఒక బ్లడ్ కవనెంట్ ఆయన చేశాడు. కవనెంట్ అనేది చాలా చాలా బలమైనదండి. మనం చూస్తే సమూయేలు అలాగే యోనతాన్ మధ్యలో, దావీదు యోనతాన్ మధ్యలో ఉన్నటువంటి ఒక కవనెంట్ మనం చూస్తాం. వారిద్దరు మనసులు ఏకమైనప్పుడు, వారిద్దరు మనసులు ఒకరి మనసు మీద ఒకరు చాలా ప్రేమ కలిగి ఉన్నప్పుడు వారు కూడా ఒక కవనెంట్ని పెట్టుకున్నారు. యోనతాను తన యొక్క నడికట్టుని, తన విల్లుని, తన దుప్పటిని, తన కత్తిని దావీదుకి ఇచ్చాడు. దావీదుకి అంటున్నాడు, దావీదా ఇదిగో నా కవనెంట్, ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు రక్షణ కవచంగా ఉంటానని చెప్పి యోనతాను ఒక నిబంధన చేస్తున్నాడు. అయితే ఎప్పుడైనా దావీదు, ఈ యోనతాను ఎవరండి? రాజు యొక్క కుమారుడు, సౌలు రాజు కుమారుడు. ఈ సౌలు రాజు యొక్క కుమారుడైనటువంటి యోనతాను యొక్క కత్తి కానీ, దుప్పటి కానీ, విల్లు కానీ, నడికట్టు కానీ కట్టుకుని దావీదు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఏం చూస్తారండి? దావీదుకు ఉన్నటువంటి పవర్ చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్ అంటే సౌలు రాజు యొక్క కుమారుడు ఇచ్చినటువంటి కత్తి, ఆ యొక్క విల్లు, ఆ యొక్క నడికట్టు, ఆ దుప్పటి, ఇవన్నీ దావీదు ధరించుకొని వెళ్ళినప్పుడు తనకి గొప్ప ధైర్యము. అదే నిబంధన యొక్క బలం అన్నమాట. తర్వాత సౌలు చనిపోయాడు, యోనతాన్ చనిపోయాడు, వీరందరూ చనిపోయిన తర్వాత ఒక కవనెంట్ మిగిలిపోయింది కదా దావీదుకి యోనతాన్కి మధ్యలో. దావీదు ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఆ కవనెంట్ ఉంది కదా, నేను ఒక నిబంధన చేశాను కదా యోనతాన్కి, తనని బట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అంటే మెఫీబోషెతు, ఎక్కడో మెఫీబోషెతు లోదెబార్లో ఉండిపోయాడు. ఒక కుంటివాడు, ఒక చాలా సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు. దావీదు రాజు అంటే భయం, ఎందుకంటే రాజు అంటే నన్ను చంపుతాడు, అతను నా శత్రువు తప్పనిసరిగా తన శత్రుశేషాన్ని ఉండనివ్వడు అనే భయము మెఫీబోషెతుకు ఉంది. కానీ ఆ కవనెంట్ ఉంది కదా, యోనతాన్ చేసినటువంటి ఆ నిబంధనను బట్టి దావీదు ఏం చేశాడు తెలుసా? లోదెబార్ నుంచి ఆ కుంటివాడైన మెఫీబోషెతుని తీసుకొని వచ్చి, నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేయి, చిరకాలం నా బల్ల దగ్గర నువ్వు ఉండే భాగ్యం నేను నీకు ఇస్తున్నానని చెప్పి రాజ్యంలోనికి మెఫీబోషెతుని తీసుకొని వచ్చాడు. అది కవనెంట్ యొక్క బలం. డేవిడ్ లివింగ్స్టన్ అని చెప్పి ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి మనందరికీ తెలుసు కదా, గొప్ప మిషనరీ. అయితే ఈ మిషనరీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క చీఫ్ ఉంటారు కదా, ట్రైబల్ చీఫ్, ఆ చీఫ్ ఇతనికి ఒక నిబంధన చేయాలి. చేయకపోతే ఎవరైనా సరే ఆ కొండల్లో లేకపోతే అడవుల్లో ఈ డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళినప్పుడు చంపేసే అవకాశం ఉంది. డేవిడ్ లివింగ్స్టన్కి వెళ్ళి ఆ యొక్క చీఫ్తో అడిగారు, నాకు నీతో ఒక కవనెంట్ కావాలి, ఒక నిబంధన కావాలి అన్నప్పుడు అతని గురించి తెలుసుకున్న ఆ చీఫ్, ఆ యొక్క అడవి జాతిలో ఉన్నటువంటి రాజు అనుకోవచ్చు, ఆ చీఫ్ ఏం చేశాడంటే డేవిడ్ లివింగ్స్టన్కి ఇక్కడ ఒక ఘాటు వేశాడు, ఇక్కడ కత్తితో ఒక ఘాటు వేసి అలాగే అతనికి కూడా ఒక ఘాటు పెట్టుకున్నాడు. ఇద్దరు రక్తాన్ని కూడా ఇలా కలిపాడు. ఇప్పుడు రక్త నిబంధన చేస్తున్నాను, నువ్వు ఈ అడవుల్లో ఏ అడవిలోకి వెళ్ళినా నేను ఎవ్వరూ ఏం చేయరు. అలాగే ఇదిగో నా స్టాఫ్, నా దండము నీకు ఇస్తున్నాను, ఈ దండము నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళినా దీని మీద నా ముద్ర వేసిస్తున్నాను, ఇదే నాకు కవనెంట్, ఇదే నీకు నేను ఇచ్చే కవనెంట్, రక్త నిబంధన, ఇది నేను నీకు ఇస్తున్నాను. ఇది పట్టుకొని నువ్వు అడవిలో ఎంత దూరం వెళ్ళినా అక్కడ నీకు ఏ హాని కూడా జరగదు, ఎవరు నిన్నేం చేయరు, ఎందుకంటే నరమాంస భక్షకులు కూడా ఉండే ప్రదేశాలు అవి. అయితే ఆ చీఫ్ అడిగాడు డేవిడ్ లివింగ్స్టన్, నేను నీకు ఇంత గొప్ప నిబంధన చేశాను కదా, ఒక స్టాఫ్, ఒక దండం ఇచ్చాను, దాని మీద నా ముద్ర వేసి ఇచ్చాను కదా, నువ్వు కూడా నాకు ఏదైనా ఇవ్వాలి, కవనెంట్ అంటే తప్పనిసరిగా నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకేమి ఇస్తావు అన్నప్పుడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను రాజా అని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ అన్నప్పుడు, డేవిడ్ లివింగ్స్టన్ తను కూడా ఒక చిన్న మేక పిల్లని తెచ్చుకున్నాడు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు, తనకి చాలా ఇష్టం, పెట్ గోట్ అనమాట, చాలా ఇష్టం. దాన్ని అలాగ చంకలో పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అయితే ఆ యొక్క చీఫ్ అన్నాడు, కవనెంట్కి ఒక నిదర్శనగా నువ్వు నాకు
ఈ యొక్క గొర్రెపిల్ల, ఈ మేకపిల్లని ఇచ్చే అన్నప్పుడు ఇంకేదన్నా ఇచ్చినా తనంత బాధపడేవాడు కాదు. కానీ నేను దేవుని సువార్త ప్రకటించాలి, ఈ అడవి ప్రాంతాల్లోకి వెళ్ళాలి, ఈ రక్త నిబంధన నేను స్థాపించాలి, ఈ రక్త నిబంధనలో నేను పాలివాడనే ఉండాలని చెప్పి తనకిష్టమైన ఆ మేకపిల్లని ఆ చీఫ్కి ఇచ్చేసి ఆ దండం పట్టుకొని బయలుదేరాడు. ఆ దండం పట్టుకొని ఏ చోటుకైతే అతను బయలుదేరి వెళ్తున్నాడో మారుమూల ఆ యొక్క భయంకరమైన కారు అడవుల్లోకి వెళ్తే భయంకరమైన నరమాంస భక్షకులు లాంటి మనుషులు అక్కడ ఉంటారు. వాళ్ళు మనుషులను తినేస్తారు, మనుషులు బలిస్తారు. అటువంటి మనుషులు వచ్చి ఎవరో వ్యతిరేకమైన మనిషి వచ్చాడు, ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పి బళ్ళాలతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ దండం చూస్తే, ఎప్పుడైతే ఈ దండమును వారు చూశారో, చీఫ్ ఇచ్చినటువంటి ముద్ర ఉన్నటువంటి ఈ దండమును చూశారో, వెంటనే వెనక్కి వెళ్ళిపోయి మొక్కేవారు. అయ్యా మమ్మల్ని క్షమించండి, మీరు మా రాజు పంపించిన వారు కనుక మీకు అన్ని సపర్యలు మేము చేస్తామని అతనికి భోజనం ఇచ్చి, అతనికి దుప్పటిచ్చి, అతనికి ఒక ఇల్లు ఇచ్చి చక్కగా చూసి సువార్త అంతా ప్రకటించుకున్న తర్వాత వేరే ప్రాంతానికి డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళేవాడు. ఎక్కడ అతనికి ఏ హాని కలగలేదు. ఆఖరికి ఒక ప్రాబ్లం చేత అతను చనిపోయినప్పుడు మరి అతను వచ్చినటువంటి స్కాట్లాండ్ ప్రదేశం వారు ఆ డేవిడ్ లివింగ్స్టన్ యొక్క శవాన్ని మాకు ఇచ్చేయండి అని చెప్పారు. ఇవ్వమన్నప్పుడు ఆఫ్రికా అడవుల్లో ప్రాంతాల్లో ఉండవారు, ఇతని యొక్క హృదయం మాతో ఉంది, ఇతను మాతో నివసించినవాడు, ఇతను మా కోసం తన ప్రాణాన్ని సహితం తెగించి మాతో పాటు ఉన్నాడు కనుక ఇతని గుండె మాకు కావాలని చెప్పి అతని గుండెని తీసుకొని వారి మధ్యలో వారు అటు బరియలు చేసి మిగిలిన శరీరం అంతా స్కాట్లాండ్ని పంపించి అక్కడ బరియలు చేశారు. 2 చోట్ల అతని బరియలు జరిగింది. ఇది కవనెంట్, బ్లడ్ కవనెంట్. ఎంత బలమైంది చూసారా బ్లడ్ కవనెంట్. ఇతడు ఆ బ్లడ్ కవనెంట్ ద్వారా చీఫ్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి దండము అతను ఎక్కడికి వెళ్ళినా విజయాలు సాధించేది, అతను ఎక్కడికి వెళ్ళినా అతని మీదకి ఎవరు రాకుండా చేసేది. అయితే ఇదంతా మనకెందుకండి? అబ్రహాంకి ఇచ్చిన కవనెంట్, బ్లడ్ కవనెంట్ మనకెందుకు? దావీదు యోనాతానికి మధ్యలో ఉన్నటువంటి కవనెంట్ మనకెందుకు? డేవిడ్ లివింగ్స్టన్ చేసుకున్నటువంటి కవనెంట్ మనకెందుకు అంటే, ఇప్పుడు నేను చెప్పింది అంతా ఏంటంటే కవనెంట్కు ఉన్నటువంటి బలం గురించి నేను చెప్తున్నాను, రక్త నిబంధనకు ఉన్నటువంటి బలం గురించి నేను చెప్తున్నాను. అయితే నూతన నిబంధన భక్తులైన మనకి కూడా ఒక బ్లడ్ కవనెంట్ ఉంది. అదేంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న ఏం రక్తం అండి? నిబంధన రక్తము. ఫర్ దిస్ ఇస్ మై బ్లడ్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అని చెప్పి మనం చూస్తున్నాం. నిబంధన రక్తము, నిబంధన రక్తము. క్రొత్త నిబంధన జనులైన మనందరికీ కూడా ఆనాడు అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన కంటే బలమైన నిబంధన, ఆనాడు దావీదు యోనాతాన్ మధ్యలో ఉన్నటువంటి నిబంధన కంటే బలమైన నిబంధన, అలాగే డేవిడ్ లివింగ్స్టన్కి ఆ ట్రైబల్ చీఫ్ ఇచ్చిన నిబంధన కంటే బలమైన నిబంధన, అందరూ ఇచ్చే నిబంధన కంటే బలమైన నిబంధన మనకుంది. అదేంటో తెలుసా? రక్త నిబంధన, క్రీస్తు రక్త నిబంధన. చెప్దామా? క్రీస్తు యొక్క రక్త నిబంధన. ఎంత గొప్పవాళ్ళం అంటే మనం ఈ రక్త నిబంధనకు క్రిందకి వచ్చిన మనము కూడా ఎంత బలమైన వారం అంటే, మనము క్రీస్తు తోడి వారసులుగా తండ్రి అని పిలిచే భాగ్యము ఈ రక్త నిబంధన వలన మనకు కలిగింది. మనము ఆయన్ని ఇక్కడి నుంచి, ఆయన నిబంధన జనులైన మనందరం కూడా మనం ఏమని పిలవచ్చు అంటే ఆయన్ని తండ్రి అని పిలవచ్చు. మనందరం ఆయన బిడ్డలం. అంతేకాదండి, హెబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, కరికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృపాసనంద నొద్దకు వెళ్ళడానికి మనకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చారంట. ధైర్యంతో కృపాసనం యొద్దకు వెళ్ళుదము అని అక్కడ ఉంటుంది. అంటే మనకి ఏ అవసరత వచ్చినా, ఎలాంటి శ్రమల్లో మనం ఉన్నా, నాకు ఎవరు దిక్కు అని మనం అనుకున్నా, నేను నా తండ్రితో మాట్లాడాలి అని మనకు అనిపించినప్పుడు మనం వెంటనే ఆయన సన్నిధిలోకి వెళ్ళే గొప్ప భాగ్యం, ధైర్యముతో ఆయన సన్నిధిలోకి వెళ్ళే భాగ్యం ఎవరిచ్చారో తెలుసా? ఈ నిబంధన రక్తము మనకిచ్చింది. ఇంత గొప్ప నిబంధన కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమండి. కొత్త నిబంధన జనులం మనందరము. ఎంత ధన్యులమంటే ఏ సమయం అందైనా, ఏ స్థితిలో ఉన్నా వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇది నా అవసరమయ్యా,
కనికరము చూపయ్యా, కృప చూపయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృపాసనం దగ్గరికి ధైర్యముగా వెళ్ళేటువంటి గొప్ప అవకాశమునిచ్చింది ఈ నిబంధన రక్తము. మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎవరిని ఆశ్రయించాలో మనకు తెలియనప్పుడు ఒక్కటే మనం ఆశ్రయించాల్సింది ఆయన కృపాసనము. అయితే కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే, అంటే దేవుణ్ణి అడగాలంటే మనకి ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి, మనం ఏం చేయాలి? చాలామంది అంటారు తలస్నానం చేసి చక్కగా మరి అన్నీ కూడా కొత్త బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని అప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. లేకపోతే వేరే మతం వాళ్ళు ఏమంటారంటే అలా ఈరోజు వెళ్ళకూడదు, ఆ రోజు వెళ్ళకూడదు, లేకపోతే స్త్రీలు పలానా దినాన్న అక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ క్రొత్త నిబంధన జనులైన మనం, రక్త నిబంధన కింద ఉన్న మనందరము కూడా ఏ సమయంలో అయినా సరే, ఏ సమయం అందైనా సరే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరే అవకాశము దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యవంతులం కదా మనందరం కూడా. ఏ అవసరం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే, ఎంత బాధతో మనం ఉన్నా, ఈ బాధ ఎవరితో చెప్పుకోలేము అని నువ్వు అనుకున్నా, ఒక్కటే జవాబు, రక్త నిబంధన కింద మనం అందరం ఉన్నాము. ఒకటే మనం చేయొచ్చు, మోకరించి వెంటనే తండ్రి అని పిలిచే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అదే క్రొత్త నిబంధన జనులైన మనందరికీ దేవుడిచ్చే రక్త నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దామా? ఆ రక్త నిబంధన కొరకు క్రీస్తు యేసు రక్తము క్రింద మనం అందరూ ఉన్నాం కదా. క్రీస్తు యేసు రక్తము క్రింద మనం అందరూ ఉన్నాం. ఆయన రక్తము విలువైన రక్తము మనల్ని క్షమించే రక్తము. ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి రక్తము, ఎంత భయంకరమైన వ్యాధి నుంచి అయినా మనల్ని విడుదల చేసే రక్తము. ఆయన సన్నిధికి